సో మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే పర్మిబిలిటీ. సో ఈ పర్మిబిలిటీలో మనం పర్మిబిలిటీ గురించి చెప్పుకున్నాము, ఫ్లో త్రూ సాయిల్స్ చెప్పుకున్నాము, ఆ పర్మిబిలిటీ కోషంట్ ఆఫ్ పర్మిబిలిటీ ఫైండ్ అవుట్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి, లాబొరేటరీ మెథడ్స్, ఫీల్డ్ మెథడ్స్, ఇండైరెక్ట్ మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ చెప్పేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి మనం పర్మిబిలిటీ స్ట్రాటిఫైడ్ సాయిల్స్కి వచ్చాం. సో దీన్నే పర్మిబిలిటీ స్ట్రాటిఫైడ్ సాయిల్స్ అంటాము, లేదా పర్మిబిలిటీ లేయర్డ్ సాయిల్స్. అంటే వన్ బై వన్ ఒక దాని మీద ఒక లేయర్, ఇట్లా లేయర్ బై లేయర్ అనే సాయిల్స్ అనేవి ఇలా ఫామ్ అవ్వచ్చు ఉండొచ్చు. ఇట్లా వీటిలలో కూడా పర్మిబిలిటీ ఎలా జరుగుతుంది అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి. సో ఈ ఈ పర్మిబిలిటీలో ప్యారలల్ టు బెడ్డింగ్ ప్లేన్స్ ఉంటుందండి, అదేవిధంగా పర్పెండిక్యులర్ టు బెడ్డింగ్ ప్లేన్స్ కూడా ఉంటుంది. సో ఇది మనం చెప్పుకోవాలి. సో దీనికంటే ముందు ఇంట్రొడక్షన్ ఏంటంటే, జనరల్ గా మనం ఇంతకుముందు డార్సిస్ లాగానే, లేకపోతే మన ఈ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీలో పంపింగ్ అవుట్ పంపింగ్ ఇన్ టెస్ట్ లో మనం అజంప్షన్స్ తీసుకున్నాం. ఏంటంటే సాయిల్ ఈజ్ హోమోజెనియస్ అండ్ ఐసోట్రోపిక్ అని, ఫ్లో ఈజ్ లామినార్ అని, అట్లా కొన్ని అజంప్షన్స్ తీసుకున్నాం. సో అట్లా కానీ యాక్చువల్ గా అజంప్షన్స్ ఎగ్జాక్ట్ గా 100% వాలిడ్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ తీసుకోండి, సాయిల్ అనేది అసలు హోమోజీనియస్ మెటీరియలే కాదు, కానీ మనం హోమోజీనియస్ అనుకుని చేస్తాం. ఎందుకంటే ఒక్కో లేయర్ లో ఒక్కో టైప్ ఆఫ్ సాయిల్ ఉంటుంది, ఒక్కో లేయర్ లో ఒక్కో వ్యారింగ్ థిక్నెస్ ఉంటుంది, డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇలా రకరకాలుగా ఉంటుంది. సో అలాంటప్పుడు మనం సాయిల్ ని హోమోజీనియస్ అనకూడదు. సో మన కన్వీనియన్స్ కోసం ఏంటంటే, సో కొద్దిగా యాక్యురేట్ రిజల్ట్స్ రాకపోయినా ఒక బెస్ట్ రిజల్ట్స్ కోసం మనం ఏం చేస్తామంటే సాయిల్ హోమోజీనియస్ అని చెప్పి డెరైవ్ చేసుకుంటూ ప్రాబ్లం చేస్తాం. కొంచెం కాంప్లికేషన్ కాకుండా ఉంటుంది, ఫార్ములాస్ కాంప్లికేటెడ్ కావని చెప్పి సో సాయిల్ హోమోజీనియస్ అని అసంప్షన్ చేసుకుంటాం. బట్ ఇన్ న్యాచురల్ గా బయటికి వెళ్ళి చూస్తే సాయిల్ అనేది ఇలా లేయర్ బై లేయర్ ఇట్లా న్యాచురల్ గా ఒక లేయర్స్ గా ఫామ్ అయి ఉంటుంది. సో ఇలా మనం ఒకటే త్రూ అవుట్ ద హోమోజీనియస్ సాయిల్ ఏమో లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాము. సో మరి ఇలా లేయర్ బై లేయర్ ఉంటే మరి వీటికి పర్మిబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే, సో ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ లోకి ఎంటర్ అవుతున్నాను. సో పర్మిబిలిటీ ఇన్ స్ట్రాటిఫైడ్ సాయిల్స్ ఆర్ పర్మిబిలిటీ ఇన్ లేయర్డ్ సాయిల్స్. అయితే ఇక్కడ ఫ్లో అనేది రెండు రకాలు ఉంటుంది. హారిజాంటల్ డైరెక్షన్ లో ఉంటుంది, అదే విధంగా వర్టికల్ డైరెక్షన్ లో ఉంటుంది. ఇక్కడ చూడండి, సపోజ్ ఇది ఒక చాంబర్ తీసుకున్నాం, ఒక రిజర్వాయర్ తీసుకున్నాం, ఇక్కడ వాటర్ మొత్తం ఉంది ఇక్కడ. సో ఇక్కడ నుంచి వచ్చిన వాటర్ ఏం చేస్తున్నాం మనం, ఇవన్నీ సాయిల్ లేయర్స్ అండి. ఇక్కడ సాయిల్ లేయర్, ఇక్కడ సాయిల్ లేయర్స్, ఇవన్నీ డిఫరెంట్ సాయిల్ లేయర్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్నిట్లలో ఫ్లో అనేది ఇలా హారిజాంటల్ డైరెక్షన్ లోనే మూవ్మెంట్ ఉంది. ఇక్కడ ఈ లేయర్ లో అయినా, ఈ లేయర్ అయినా, ఈ లేయర్ అయినా, వీటన్నిట్లలో దాని ఏమంటారు, the flow of water to the soils is in horizontal direction. సో ఇక్కడ వాటర్ అనేది ఏ విధంగా ఫ్లో అవుతుంది, హారిజాంటల్ డైరెక్షన్. దాన్ని మనం ఏమంటాం, ప్యారలల్ టు బెడ్డింగ్ ప్లేన్స్ అని అంటాం. సో రేపు ఎగ్జాంపుల్ ప్యారలల్ టు బెడ్డింగ్ ప్లేన్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు బెడ్డింగ్ ప్లేన్స్ ఆర్ పర్మిబిలిటీ స్ట్రాటిఫైడ్ ఆర్ పర్మిబిలిటీ ఇన్ లేయర్డ్ సాయిల్స్ ఎలా అన్నా సేమ్ ఇదే కాన్సెప్ట్. సో ఇలా ఒకసారి వాటర్ ఇక్కడ నుంచి ఇలా పాస్ చేసిన తర్వాత ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా సో వాటర్ అనేది ఇట్లా పాస్ అవుతూ ఇక్కడ నుంచి ఇట్లా బయటకు వస్తుంది. అట్లా అన్ని లేయర్స్ నుంచి దాని యొక్క ఒక్కొక్క లేయర్ కి ఒక్కో టైప్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ ఉంటుంది. సో ఒక్కొక్క దానికి K1 అని తీసుకున్నాం ఇక్కడ. ఓకే, సో ఒక్కొక్క సాయిల్ కి ఒక్కో టైప్ ఆఫ్ పర్మిబిలిటీ ఉంటుంది. రాకీ టైప్ సాయిల్ కి ఒకటి ఉంటుంది, గ్రావెల్ టైప్ సాయిల్స్ కి ఒక్కొక్క సాయిల్ కి ఒక్కో టైప్ ఆఫ్ పర్మిబిలిటీ ఉంటుంది. అండ్ న్యాచురల్ గా చూస్తే సాయిల్ లో అంటే బయట ఒక్కొక్క లేయరు వ్యారింగ్ థిక్నెస్ ఉండొచ్చు. అండ్ అన్ని యూనిఫామ్ థిక్నెస్ ఉంటాయంటే లేవు. ఒకటి H1 ఉంటుంది, ఒకటి 10 మీటర్స్ 5 మీటర్స్ ఇట్లా వ్యారింగ్ థిక్నెస్ ఉంటుంది. ఒక్కొక్క సాయిల్ కి డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్మిబిలిటీ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం దీని యొక్క టోటల్ ఈ లేయర్ సాయిల్ యొక్క కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ, టోటల్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ ఫైండ్ అవుట్ చేయడం ఎట్లా అనేది ఇప్పుడు వెళ్తున్నాం. సో దీనికోసం ఏం చేస్తామంటే మనం వాటర్ ఇటు పంపిస్తాం, ఇటు నుంచి వాటర్ ఫ్లో ఇటు అయ్యి ఇటు నుంచి ఒక్కొక్క లేయర్ నుంచి ఫ్లో అవుతూ మళ్ళీ ఇటు బయటకు వచ్చేస్తుంది. సో టోటల్ గా ఈ రెండింటి మధ్య ఉన్న హెడ్ లాస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో హెడ్ లాస్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించిన మెయిన్ ఇక్కడ మనకి ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ చూడండి. సో ఏమవుతుంది అంటే, ఒక యూనిట్ టైం ఇక్కడ ఎంత డిశ్చార్జ్ అయితే మనం ఎలా చేస్తున్నామో అంతే డిశ్చార్జ్ బయటకు అదే వస్తుంది టోటల్ గా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే మనం రిలీజ్ చేస్తున్నామో, సో ఈ టోటల్ అమౌంట్ ఆఫ్ వాటర్ మళ్ళీ ఏమవుతుందంటే ఇటు బయటకు వస్తుంది. సో యాజ్ పర్ ఈ గివెన్ డయాగ్రామ్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పర్పస్ గా చూస్తే, ఇక్కడ ఈచ్ ఇండివిజువల్ లేయర్ లో బయటకు వచ్చేటువంటి డిశ్చార్జ్ ఏదైతే ఉందో ఆ డిశ్చార్జ్ టోటల్ కి ఇక్కడికి వచ్చేసరికి అదే అవుతుంది, టోటల్ డిశ్చార్జ్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, సో దేర్ఫోర్ స్మాల్ q is equal to q1 plus q2 plus 1 అట్లా. ఓకేనా, సో ఇంతవరకు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి నాది చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ మనం జస్ట్ 2 లేయర్స్ కావచ్చు, లేదా 3 లేయర్స్, మీరు ఎన్ని లేయర్స్ అయినా తీసుకోవచ్చు. సేమ్ అదే కాన్సెప్ట్, అదే డయాగ్రామ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 1 2 3 4 లేయర్స్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఏంటంటే ఓన్లీ జస్ట్ 2 లేయర్స్ 3 లేయర్స్ తీసుకున్నాం. సో ఎన్ని లేయర్స్ తీసుకున్నా ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ కాన్సెప్ట్, మెయిన్ గా ఇక్కడ 3 లైన్స్ వస్తాయండి, 3 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ డిశ్చార్జ్ ఇక్కడ నుంచి వాటర్ ఎంతైతే ఫ్లో అవుతూ ఇక్కడికి వస్తుందో అంతే డిశ్చార్జ్ మనకు వస్తుంది. సో దేర్ఫోర్ q is equal q1 plus q2 plus q3. ఇది ఆల్రెడీ చెప్పింది. సో ఇది ఏం కాదు. నెక్స్ట్ వన్
ఇక్కడ ప్రతి సాయిల్ కి హైడ్రాలిక్ గ్రేడియంట్ సేమ్ అండి. ఇక్కడ హైడ్రాలిక్ గ్రేడియంట్ అన్నిటికీ సేమ్. ఎందుకు అనేది నేను చూపిస్తాను, చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది లెంత్ ఆఫ్ ది సాయిల్ సాంపుల్. హైడ్రాలిక్ గ్రేడియంట్ అంటే ఫార్ములా ఏంటంటే I is equal to head loss by total length of the soil sample. I is equal to H by L. సపోజ్ ఈ సాయిల్ ఇప్పుడు ఇక్కడ వీటన్నిటికి ప్యారల్ పెట్టాం కాబట్టి ఒకదాని మీద ఒకటి ప్యారల్ డైరెక్షన్ లో పెట్టాం కాబట్టి, సో ఇప్పుడు ఈ సాయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది లెంత్ ఆఫ్ ది సాయిల్ శాంపుల్ కదా, సో ఇక్కడ లెంత్ కాన్స్టెంట్. ఓకేనా. నెక్స్ట్ హెచ్ కూడా ఏమవుతుందండి, ఈ సాయిల్ నుంచి ఈ సాయిల్కి హెడ్ లాస్ ఎంత ఉంది, హెచ్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఈ సాయిల్ కి తీసుకున్నా కూడా లెంత్ ఆఫ్ ది సాయిల్ శాంపిల్ సేమ్ అండ్ దీని యొక్క హెడ్ సేమ్. సో అట్లా ప్రతి లేయర్ కి దీని యొక్క హెడ్ లాస్ అయితే కానీ లెంత్ ఆఫ్ ది సాయిల్ శాంపిల్ కానీ మనం అన్ని సేమ్ ఒకటే తీసుకుంటున్నాం కాబట్టి ఫైనల్ గా ఏమవుతుంది, సో దేర్ఫోర్ హైడ్రాలిక్ గ్రేడియంట్ ఈజ్ యూనిఫామ్. సో I1 is equal to I2 is equal to I3 is equal to I total I. ఓకే, బట్ డిశ్చార్జ్ is equal to టోటల్ డిశ్చార్జ్ ఆఫ్ ఇండివిజువల్ లేయర్స్. ఓకే, అది. సో దీని ప్రకారం ఇప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ రాయలేకపోయాను. సో డిశ్చార్జ్ ఫార్ములా ఏంటండి, మీకు జనరల్ గా ఏరియా ఇంటూ వెలాసిటీ. సో డిశ్చార్జ్ ఫార్ములా ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ. సో వెలాసిటీ అంటే ఏంటి, అకార్డింగ్ టు డార్సిస్ లా వెలాసిటీ ఆఫ్ ఫ్లో ఇస్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు హైడ్రాలిక్ గ్రేడియంట్. సో V is equal to ఏమవుతుంది అప్పుడు, దట్ ఈస్ K ఇంటూ I అవుతుంది. అక్కడ రీప్లేస్ చేస్తే K ఇంటూ I వస్తుంది. సో అయితే ఇక్కడ ఏరియా తీసుకునేటప్పుడు యూనిట్ విడ్త్ తీసుకుంటారు. ఎందుకంటే యూనిట్ విడ్త్ అని ఎందుకు అంటామంటే, ఇక్కడ ఈ లేయర్ మొత్తం మీద ఎక్కడ తీసుకున్న ఎక్స్పెరిమెంట్ మొత్తం మీద మీరు ఎక్కడ తీసుకున్న ఒక యూనిట్ విడ్త్, ఇక్కడ టాప్ టు బాటమ్ మొత్తం ఒకటే విడ్త్. హైట్ బారే అవ్వచ్చు కానీ విడ్త్ మాత్రం ఇక్కడ ఎక్కడ తీసుకున్న సేమ్ విడ్త్ ఉంటుంది. కాబట్టి ఈ కండిషన్లో ఏమవుతుందంటే యూనిట్ విడ్త్ తీసుకుంటే కొంచెం కాంప్లికేషన్ ఫార్ములాస్ ఎక్కువగా రాకుండా ఉంటాయి. సో 1 into H సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఇక్కడ ఇలా వస్తుంది. సో దేర్ఫోర్ Q is టోటల్ డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు Q ఇంటూ I ఇంటూ H టోటల్ హెడ్ అవుతుంది. సో దేర్ఫోర్ K1 ఇక్కడ ఒకవేళ ఇక్కడ క్లారిటీ లేకపోతే ఇలా ఇక్కడ చూడండి, డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ వెలాసిటీ. ఏరియా అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, యూనిట్ విడ్త్ తీసుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఏరియా V ఇంటూ H. సో ఏరియా అయిపోయింది, వెలాసిటీ వస్తుంది. బట్ V అంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి K ఇంటూ I కాబట్టి, సో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా ఇక్కడ వస్తుందండి. సో ఇక్కడ అన్నిటిని K ఇంటూ H1 ప్లస్ K2 ఇంటూ H2 ప్లస్ K3 ఇంటూ H3 ఉంది. సో ఇక్కడ మీరు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి దీన్ని మనకు కావాల్సింది ఏంటి, టోటల్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ. మనకి ఇండివిజువల్ పర్మియబిలిటీ క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ టోటల్ పర్మియబిలిటీ కావాలంటే ఇది కావాలి కాబట్టి ఇది ఇక్కడే వచ్చేసి ఈ పారామీటర్ ని పంపిస్తే బై అవుతుంది. ఓకేనా. ఇక్కడ అన్నిటికీ I is equal to I1 is equal to I2 అన్ని ఏమన్నాం, ఈక్వల్ అన్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. మనకి హైడ్రాలిక్ గ్రేడియంట్ ఎక్కడ మిగలదు. సో ద ఫైనల్ ఫార్ములా ఈస్ K1H1 ప్లస్ K2H2 ప్లస్ K3H3 అట్లా బై డివైడెడ్ బై H1 ప్లస్ H2 ప్లస్ H3. సో లేదా టోటల్ హెడ్ అని చెప్తాం ఇలా. అది 2 లేయర్స్ కి అయితే మన ఎన్ నెంబర్ ఆఫ్ లేయర్స్, మనకి ప్రాబ్లమ్ లో ఎన్ని నెంబర్ ఆఫ్ లేయర్స్ ఇస్తే అన్ని నెంబర్ ఆఫ్ లేయర్స్ కి K1H1 ప్లస్ K2H2 ప్లస్ K3H3 ప్లస్ అట్లా H1 ప్లస్ H2. ఓకేనా. అయితే ఇక్కడ ఫ్లో అనేది ప్యారల్ టు బెడ్డింగ్ ప్లేన్స్ కాబట్టి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్యారల్ కాబట్టి పక్క పక్కనే వస్తుంది ఫార్ములా K1H1 ప్లస్ K2H2 ప్లస్ K3H3 అని అట్లా వస్తూ ఉంటుంది. ఓకేనా. అలా సో ఇక్కడ ఈ విధంగా ఫార్ములా గుర్తుపెట్టు. అయితే ఇక్కడ మెయిన్ గా మీకు ఒకవేళ రేపు ఎగ్జామ్ లో డెరైవ్ చేయమని అడగచ్చు, లేదా జస్ట్ ఫార్ములా రాయమని అడుగుతారు. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. డయాగ్రామ్ డ్రా చేసుకున్న తర్వాత మీకు ఏ డయాగ్రామ్ కన్వీనియంట్ ఉంటే ఆ డయాగ్రామ్ డ్రా చేసుకోండి, లేదా ఇక్కడ చూపించిన ఇందాక డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ మీకు ఏది ఇష్టమైతే ఈజీగా అది ఈజీగా డ్రా చేసుకోండి. సో డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మెయిన్గా ఇక్కడ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి వచ్చేటువంటి టోటల్ డిశ్చార్జ్ ఏదైతే ఉందో ఇండివిజువల్ గా ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అదే టోటల్ డిశ్చార్జ్ అవుతుంది కాబట్టి Q ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అన్నిటికీ లెంత్ ఆఫ్ ది సాయిల్ శాంపుల్ సేమ్, ఇక్కడ వీటన్నిటికీ హెడ్ లాస్ సేమ్ కాబట్టి హైడ్రాలిక్ గ్రేడియంట్ సేమ్ అవుతుంది. సో అదొక్కటి అయిపోతే ఈజీ. డిశ్చార్జ్ ఫార్ములా ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ కాబట్టి వెలాసిటీ ప్లేస్ లో K ఇంటూ I పెడతాం. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చేస్తాం, ఈజీగా అయిపోతుంది ఫార్ములా. ఓకేనా. ఇది ఫ్లో ప్యారలల్ టు బెడ్డింగ్ ప్లేన్స్ ఆర్ ఫ్లో ప్యారలల్ టు ద స్ట్రాటిఫైడ్ సాయిల్స్ అని చెప్తే ఈ ఫార్ములా వాడతాం. ఓకేనా. సో K1H1 ప్లస్ K2H2 ప్లస్ బై లేదా క్యాపిటల్ H టోటల్ హెడ్ పెట్టుకోవచ్చు, లేదా H1 ప్లస్ H2 ప్లస్ H3 అలాగే తీసుకోవచ్చు, మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే అది. నెక్స్ట్ వన్ పర్మియబిలిటీ ఇన్ స్ట్రాటిఫైడ్ సాయిల్స్. ఇక్కడ ఏంటి, ఇదే పర్మియబిలిటీ స్ట్రాటిఫైడ్ సాయిల్. ఈసారి ఫ్లో అనేది వర్టికల్ డైరెక్షన్ లో, అంటే ఇంత ముందు ప్యారల్ గా ఫ్లో అయ్యేది, ఇప్పుడు పర్పెండిక్యులర్ గా ఫ్లో అవుతుంది. సపోజ్ ఇందాక ఇది బెడ్డింగ్ ప్లేన్ అనుకోండి, ఇక్కడ పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో అనేది ఫ్లో అనేది జరుగుతూ ఉంది. సో ఫ్లో ఇక్కడ ఏంటి, ఈ పర్మియబిలిటీకి పర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. ఇక్కడ అప్వర్డ్ డైరెక్షన్ అయినా ఒకటేనండి, డౌన్వర్డ్ డైరెక్షన్ అయినా ఒకటే. సో అప్వర్డ్ డైరెక్షన్ అయితే కొంచెం మీకు తర్వాతకి వస్తుంది, ఎఫెక్టివ్ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, కానీ
సరే ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ కాన్సెప్ట్ ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ కొంచెం అటు ఇటుగా ఉండడం కోసం ఇతను అదే డయాగ్రామ్ నేను చూపుతున్నాను. ఇది వేరే వాళ్ళది, మనది కాదు. సో అక్కడ నుంచి మనకి ఇండివిజువల్‌గా ఇలా ఫ్లో అనేది జరుగుతూ ఉంది. సో ఇక్కడ మీకు ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏంటి సపోజ్ ఈ సాయిల్‌లో వాటర్ ఇక్కడ నుంచి ఫ్లో అవుతుంది. ఇక్కడ నుంచి వాటర్ ఫ్లో ఎంత ఫ్లో అయితే ఆ ఫ్లో అయిన వాటర్ ఇక్కడికెళ్తుంది. ఓకేనా? మళ్ళీ ఇక్కడ ఎంతైతే వాటర్ వచ్చిందో ఆ అంత వాటర్ నెక్స్ట్ ఫ్లో అవుతుంది. అట్లా సో ఎక్కడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి 90 రాదు. ఎందుకంటే సపోజ్ ఈ లేయర్ తీసుకున్నాం అనుకోండి, ఈ లేయర్ లో ఎంత వాటర్ అయితే ఉంటుందో ఆ వాటర్ ఇందులోకే వెళ్తుంది. సో అంటే ప్రతి ఇండివిజువల్ లేయర్ లో వాటి యొక్క డిశ్చార్జ్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఏంటంటే వాటి అన్నిటిలో ఇండివిజువల్ లేయర్స్ లో డిశ్చార్జ్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే, సో ఇట్లా ఈ లేయర్ లో ఎంత డిశ్చార్జ్ అయితే వస్తుందో అదే లేయర్ నెక్స్ట్ కి వస్తుంది. ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ అయితే వచ్చిందో దీని నుంచి పర్మిబిలిటీ అయి నెక్స్ట్ లేయర్ కి వస్తుంది. కాబట్టి అట్లా ఈచ్ లేయర్ లో వచ్చేటువంటి డిశ్చార్జ్ నెక్స్ట్ ప్రీవియస్ లేయర్ కి అదే వెళ్తుంది. కాబట్టి సో క్యాపిటల్ Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, టోటల్ Q డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఈచ్ ఇండివిజువల్ లేయర్ యొక్క డిశ్చార్జ్ కి ఈక్వల్ గా ఉంటుంది. ఇక్కడే ఒక ఈక్వేషన్ ఇది ఒకటి వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి ఈక్వేషన్ ఏంటంటే చూపిస్తాను. ఇంకొక ఈక్వేషన్ వచ్చేసి హెడ్. ఇక్కడ సరే మీకు చూపిస్తాను. ఇక్కడ డయాగ్రామ్ లో ఇక్కడ హెడ్ లాస్ చూపించారు డయాగ్రామ్ లో. సరే ఇక్కడ నేను హెడ్ లాస్ చూపిస్తున్నాను. సో ఈ యాక్చువల్ గా వాటర్ లేయర్ పైన ఉంది. సో వాటర్ ఏమవుతుంది, పైన ఉన్నది కాస్త బాటమ్ లేయర్ కి సీపేజ్ అవుతూ వస్తుంది. వాటర్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది, పర్మిబిలిటీ ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఈ లేయర్ దగ్గర ఈ సాయిల్ లేయర్ యొక్క హెడ్ ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇంకో లేయర్ యొక్క దాని యొక్క హెడ్ ఇక్కడ వరకు వచ్చింది. సో ఇక్కడ నెక్స్ట్ హెడ్. అట్లా ఇక్కడ ఉన్న 3 లేయర్స్ కి త్రీ యొక్క వాటి యొక్క వాటర్ హెడ్ లెవెల్స్ కానీ లేదా టోటల్ హెడ్ అనేది ఇలా 3 డైరెక్షన్స్ లో ఇక్కడ ఉంది. సో ఈచ్ యొక్క హెడ్ లాస్ ఏమవుతుంది, సో హెడ్ లాస్ అంటే ఏంటి, టోటల్ హెడ్ లాస్ అంటే డిఫరెన్స్ ఇన్ ద వాటర్ లెవెల్. సో ఇక్కడ ఉన్న వాటర్ లెవెల్ కి టోటల్ హెడ్ లాస్ అంటాం. సో దేర్ఫోర్ ఇక్కడ నుంచి ఇక్కడికి H1 తీసుకుంటాము. నెక్స్ట్ వన్ ఈ సాయిల్ కి ఉండేది H2, సో H3. సో మన ఫైనల్ గా టోటల్ హెడ్ వచ్చేసి ఏమవుతుందండి, ఇక్కడ ఉన్నటువంటి టోటల్ కి ఇక్కడ ఉన్న డిఫరెన్స్ ఇన్ టోటల్ వాటర్ అప్పర్ వాటర్ లెవెల్ కి బాటమ్ వాటర్ లెవెల్ కి ఉన్నదాన్ని టోటల్ హెడ్ లాస్ అంటాం. సో ఇక్కడ కూడా మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి అనమాట ఈ విధంగా. సో డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు Q1 ఈజ్ ఈక్వల్ టు Q2 ఈజ్ ఈక్వల్ టు Q3. దీనికి ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ ఎంత వాటర్ అయితే ఉందో అదే అంత అమౌంట్ వాటర్ సేమ్ కిందకి దిగితేనే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడికి అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన వాటర్ అంత అమౌంట్ ఆఫ్ వాటర్ నెక్స్ట్ లేయర్ కి ఫ్లో అనేది జరుగుతుంది. సో అట్లా మనకి ఇక్కడ అన్నిట్లలో ఈచ్ లేయర్ లో డిశ్చార్జ్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హెడ్ లాస్ మాత్రం సో ఇక్కడ ఈచ్ లేయర్ కి వాటి యొక్క ఇక్కడ ఏమవుతుంది, మధ్యలో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది కదండి. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ వల్ల కొంచెం హెడ్ లాస్ తగ్గుతుంది. ఇక్కడ ఇంకా అన్ని ఫోర్సెస్ ఉంటాయి కాబట్టి హెడ్ లాస్ తగ్గుతూ వస్తుంది. అట్లా ఫైనల్ గా H3కి వస్తుంది. అట్లా ఈచ్ లేయర్స్ కి ఒక్కొక్క హెడ్ లాస్ ఉంది. సో దీని యొక్క టోటల్ హెడ్ లాస్ ఏమవుతుంది, టోటల్ సాయిల్ యొక్క హెడ్ లాస్ అవుతుంది. సో టోటల్ వాటర్ లెవెల్ యొక్క టాప్ నుంచి బాటమ్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఈక్వేషన్. ఓకే, సో దీన్ని బట్టి మనం చేయొచ్చు. సరే ఓకే, సో దేర్ఫోర్ ఇక్కడ వచ్చిన దాని ప్రకారం మనం అగైన్ డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏరియా ఇంటూ వెలాసిటీ. సో ఏరియా ఇంటూ వెలాసిటీ కాబట్టి ఏరియా అంటే ఇక్కడ కన్సిడరింగ్ యూనిట్ ఏరియా తీసుకుంటారండి. యూనిట్ ఏరియా ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తాను. సపోజ్ ఈ డైరెక్షన్ లో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెంత్ విడ్త్ అన్నిటికీ సేమ్ ఉంటుంది. అంటే మీకు డయాగ్రామ్ ఇది టాప్ డైరెక్షన్ లో చూసారనుకోండి, ఈ డయాగ్రామ్ ని టాప్ డైరెక్షన్ లో చూస్తే ఇదే బాక్స్ ఉంటుంది. సో ఈ బాక్స్ లో ఈ లేయర్ ఉంటుంది, ఇదే బాక్స్ లో ఈ లేయర్ ఉంటుంది, ఈ టోటల్ బాక్స్ లో ఇదే లేయర్ ఉంటుంది, ఈ టోటల్ బాక్స్ లో ఇదే లేయర్ ఉంటుంది. సో అన్నిటికీ సేమ్ లెంత్ విడ్త్, మన సాయిల్ యొక్క థిక్నెస్, దాని యొక్క లెంత్ అండ్ బ్రెడ్త్ ఈచ్ సాయిల్ లేయర్ సేమ్ తీసుకుంటాం కాబట్టి ఆటోమేటిక్ గా హైట్ వేరే అవుతుంది. కానీ దీని యొక్క ఏరియా అనేది అన్నిటికీ మనం టాప్ డైరెక్షన్ లో చూస్తే అన్నిటికీ సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఏరియా అనేది ఈక్వల్ గా అవుతుంది. సో అట్లా మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు దేర్ఫోర్ డిశ్చార్జ్ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ. సో ఏరియా ఇక్కడ ఏమనుకుంటున్నాం అంటే యూనిట్ ఏరియా. ఎందుకు యూనిట్ ఏరియా అనుకుంటున్నాం అంటే ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఇక్కడ మొత్తం మనం ఈ 3 డైమెన్షన్ లో చూస్తే బాగుంటుంది డయాగ్రాము. సో టాప్ లో చూసినప్పుడు అన్నిటికీ సేమ్ ఉంటుంది. అంటే ఒక గాజ్ జార్ తీసుకున్నా లేకపోతే ఇంకేదైనా తీసుకున్న బాక్స్ తీసుకున్నా అన్ని లేయర్స్ కి ఈ లేయర్ కి ఎంతైతే ఏరియా ఉంటుందో ఈ లేయర్ కూడా అంతే సేమ్ లేయర్స్ కి సేమ్ ఏరియాస్ ఉంటాయి. సో అన్నిటికి సేమ్ ఏరియా కాబట్టి ఒక యూనిట్ ఏరియా తీసుకుని అనుకుంటే కాంప్లికేషన్ లేకుండా ఈజీగా ఉంటుంది. సో దేర్ఫోర్ డిశ్చార్జ్ ఫార్ములా ఏంటి, ఏరియా ఇంటూ వెలాసిటీ. ఏరియా ఒకటి అయిపోయింది 1 అని. ఇక వెలాసిటీ అంటే సేమ్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ I. సో K ఈజ్ ఈక్వల్ టు IV. అట్లా అన్నిటికీ సేమ్ గా అట్లా రాస్తాం. అయితే ఈ ఈక్వేషన్ ద్వారా ఫస్ట్ ఒక్కొక్క దానికి డిఫరెంట్ గా హైడ్రాలిక్ గ్రేడియంట్స్ రాసేస్తే
పక్కన పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి నెక్స్ట్ ఈక్వేషన్ ఏంటి, h1 + h = h1 + h2 + h3. అక్కడ తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. h అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు కదా, I × L. సో దేర్ఫోర్ ఇక్కడ L అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ది సాయిల్ శాంపిల్. ఇక్కడ వీరు ఏం తీసుకుంటున్నారు, ఇక్కడ L ప్లేస్ లో హైట్ ఆఫ్ ది థిక్నెస్ ఆఫ్ ది సాయిల్ శాంపిల్ కాబట్టి, సో లెంత్ జనరల్ మనం లెంత్ ఆఫ్ ది సాయిల్ శాంపిల్ ఇంతకుముందు L తీసుకున్నాము, ఇక్కడ తీసుకునేది h1 కాబట్టి, సో ఇక్కడ L ప్లేస్ లో h వస్తుంది. సో దేర్ఫోర్ సో I = H = I × H వస్తుంది. దేర్ఫోర్ I × H, I × H, I × H వస్తుంది. సో ఇక్కడ I మనం ఇక్కడ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా ఇక్కడ. సో అవి తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఈ విధంగా ఫార్మేషన్ వస్తుంది. ద ఫైనల్ ఫార్ములా వచ్చేసి parallel to bedding planes కి ఏంటంటే KV = H1 + H2 + so on by H1/K1 + H2/K2 + H3/K3 and so on. సో అట్లా వస్తుందండి. సో ఇక్కడ మెయిన్ గా ఏంటంటే ప్యారలల్ కి ఏంటంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ప్యారలల్ అంటే పక్క పక్కనే వస్తాయి. K1 H1 + K2 / H1 H2 వస్తుంది. ఓకేనా. సో బేసిక్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో కాన్సెప్ట్స్ ఇక్కడ మెయిన్ గా ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఈ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నుంచి వచ్చే డిశ్చార్జ్ ఇక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి వచ్చే డిశ్చార్జ్ ఇది వస్తుంది. సో ఇది ఈక్వేషన్ అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి టోటల్ హెడ్ లాస్ ఏదైతే ఉందో అది ఇండివిజువల్ హెడ్ లాస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ సాయిల్ శాంపిల్స్ అన్ని లెంత్ సేమ్, ఇక్కడ ఉన్న I = ఫర్ ఎగ్జాంపుల్ దీనికి తీసుకున్నారనుకోండి H/L అన్నిటికీ ఏముంది కాబట్టి I1 సేమ్ వస్తుంది. ఇక్కడ వచ్చే టోటల్ డిశ్చార్జ్ ఒక ఇండివిజువల్ వచ్చింది, ఇక్కడ టోటల్ డిశ్చార్జ్ కాబట్టి ఇట్లా ఇలా తెలుసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. సో దీనికేమో K1 H1 + K2 H2 + ఇట్లా వస్తుంది. సో దీనికైతేనేమో ఫస్ట్ Π1 H1 + H2 వస్తుంది. వెర్టికల్ కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవడం చెప్తున్నాం. వెర్టికల్ కాబట్టి వెర్టికల్ గా వస్తుంది ఫార్ములా. ఓకేనా. ఫార్ములాస్ అన్ని ఇక్కడ వెర్టికల్ గా ఉంటాయి. H1/K1 H2/K2 H2/K1. హార్జెంటల్ ఏమో హార్జెంటల్ గా వస్తాయి ఫార్ములాస్, అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి చెప్తున్నానంటే ఆల్రెడీ మీకు చెప్పాను మొన్ననే, ఇది ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీలో స్ట్రక్చర్ ఆఫ్ సాయిల్ లో చెప్పుకున్నాం. సో ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ జనరల్ గా హార్జెంటల్ బెడ్డింగ్ ప్లేన్స్ కి ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు వర్టికల్ బెడ్డింగ్ ప్లేన్స్. దీనికి కూడా ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ అనేది ఇట్లా ఫ్లో అవుతుంది అనుకోండి, ఇక్కడ ఎంత వాటర్ అయినా ఉండండి, సపోజ్ ఇక్కడ ఎంత వాటర్ అయినా ఉండనివ్వండి, ఆ వాటర్ ఈ డైరెక్షన్ లో వెళ్తుంది అనుకోండి, అంత డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ఏ ఒక్క లేయర్ అయినా మంచి పర్మిబుల్ లేయర్ ఉన్నా సరే మాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఓకేనా. ఫ్లో అనేది ఇక్కడ చూపిస్తాను ఇంకా క్లారిటీగా. ఈ ఫ్లో అనేది ఈ డైరెక్షన్ లో ఉందనుకోండి, ఇందులో ఈ 4 లేయర్స్ లో ఏ ఒక్క లేయర్ అయినా సరే హై పర్మిబుల్ లేయర్ ఉన్నా ద మాక్సిమం అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది బయటకి డిశ్చార్జ్ అవుతుంది. బట్ ఈ కేసులో మాత్రం సారీ ఓకే, ఈ కేసులో మాత్రం సపోజ్ ఇది హై పర్మిబుల్ లేయర్, సరే వదిలేద్దాం. ఇది హై పర్మిబుల్ లేయర్, ఓకే సరే వదిలేద్దాం. కానీ ఒకవేళ ఇది సమ్ రాకీ టైప్ ఇంపర్మిబుల్ మెటీరియల్ అనుకోండి, సో ఈ ఎక్కడ మధ్యలో ఎక్కడ స్ట్రక్ అయినా దాని ఫర్దర్ మూవ్మెంట్ అనేది ఉండదు. సో ఆటోమేటిక్ గా డిశ్చార్జ్ అనేది ఏదో ఒక లేయర్ కి వచ్చేసరికి ఆగిపోతుంది. సో దేర్ఫోర్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ పర్మిబిలిటీ అనేది హారిజంటల్ ప్లేన్స్ కి ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు వెర్టికల్ బెడ్డింగ్ ప్లేన్స్, వర్టికల్ డైరెక్షన్ లో. ఎందుకంటే హారిజంటల్ లేయర్ ఎక్కడో చోట పర్మిబుల్ లేయర్ ఉంటుంది కాబట్టి దాంతో మాక్సిమం డిశ్చార్జ్ అనేది బయటకు వస్తుంది. అదే ఇదేంటే మోస్ట్ పర్మిబుల్ ఏంటంటే ఏదో ఒక చోట ఇంపర్మిబుల్ లేయర్ ఉన్నా కష్టమే అయిపోతుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఒక చిన్న ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, చాలా ఈజీ ప్రాబ్లం. మొన్న కూడా అడిగాడు, మొన్న మీ సీనియర్స్ రాసిన ఎగ్జామ్ కూడా అడిగాడు అండి ఇలాంటి ప్రాబ్లమే. సో డిటర్మైన్ ది ఒక నిమిషం జూమ్ చేస్తాను. determine the average coefficient of permeability in the horizontal and vertical directions అడిగాడు. ఓకేనా. హారిజంటల్ డైరెక్షన్ అడిగాడు అండ్ వర్టికల్ డైరెక్షన్స్ రెండు అడిగాడు. పర్మిబిలిటీ ఇన్ ద హారిజంటల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్. ఇక్కడ 3 లేయర్స్ ఇచ్చాడండి. 3 లేయర్స్ ఇచ్చాడు, ఆ థిక్నెస్ ఇచ్చాడు. ఒకటి 5 మీటర్స్ ఉందట, ఒక 1 మీటర్ ఉంది, ఒకటి 2.5 మీటర్స్ ఉంది ఇట్లా. సో ఈచ్ 3 లేయర్స్ ఉన్నాయి. 3 లేయర్స్ కి డిఫరెంట్ థిక్నెసెస్ ఉన్నాయి. అండ్ ఈ 3 లేయర్స్ కూడా ఒక్కొక్క దానికి ఇండివిజువల్ పర్మిబిలిటీ వాల్యూస్ కూడా ఇచ్చాడు. సో పర్మిబిలిటీ అంటే ఏంటంటే వెలాసిటీ V is equal to K into I. So under unit hydraulic gradient is velocity of flow is directly proportional to flow of velocity is equal to hydraulic gradient కి ఈక్వల్ అయిపోయి మనకి ఫైనల్ గా V is equal to K అనేది వస్తుంది. సో V and K అంటే ఏంటి, వెలాసిటీ అవుతుంది. సో వెలాసిటీకి యూనిట్స్ ఏంటంటే మీటర్ పర్ సెకండ్. సో ఇక్కడ mm per second తీసుకుంటాము. సో ఇక్కడ దీనికి ఒక లేయర్ కి ఇది ఇచ్చాడు, ఇంకో లేయర్ కి ఇది ఇచ్చాడు, ఇంకో లేయర్ కి ఇది ఇచ్చాడు. సో ఇంకేమైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అది తీసుకోండి అన్నాడు. ఓకేనా. సో అయిపోయింది. ఇప్పుడు మనకి ఈ ఈక్వేషన్ ఏంటి, హారిజంటల్ డైరెక్షన్ కనుక్కుంటున్నా, వెర్టికల్ డైరెక్షన్ కనుక్కుంటున్నాడు. చాలా ఈజీ ప్రాబ్లం. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఇచ్చాను.
సో ఏంటంటే చూడండి, సో ప్రాబ్లం ఏంటి, సపోజ్ ఈక్వేషన్ ఏంటి, హారిజంటల్ డైరెక్షన్ అయితే హారిజంటల్ గా ఉంటుందని చెప్పాను. k ఇంటూ హెచ్ ప్లస్ k ఇంటూ h2 k3 ప్లస్ h, ఎట్లా హారిజంటల్ డైరెక్షన్ ఇవి కూడా హారిజంటల్ గా ఉంటాయి. సో k1 ఆల్రెడీ ఇచ్చాడు, k2 ఇచ్చాడు, k3 ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ వన్ h1 h2 h3 అన్ని ఇచ్చాడు. జస్ట్ సబ్స్టిట్యూషన్ చేస్తే చాలు మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, k1 h1 ప్లస్ k2 h2 ప్లస్ k3 h3 బై h1 ప్లస్ h2 ప్లస్ h3 సబ్స్టిట్యూట్ చేస్తారు. ఇది హారిజంటల్ కోఎఫిషియంట్ ఆఫ్ పర్మియబిలిటీ కనుక్కున్నారు. నెక్స్ట్ వన్ వర్టికల్ డైరెక్షన్ లో వెర్టికల్ పర్మియబిలిటీ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫార్ములా ఏంటి, వెర్టికల్ డైరెక్షన్ కాబట్టి ఫార్ములా అట్లా నిలువుగా వస్తుంది, h1 బై k1 h2 బై k2 h3 బై k3. సో ఇక్కడ హారిజంటల్ h1 ప్లస్ h2 ప్లస్ వస్తుంది. సో h1 అంటే ఆల్రెడీ తెలిసిందే 5 1 2.5 5 1 2.5. ఓకే, h1 బై k1 అంటే సబ్స్టిట్యూట్ చేసేస్తారు, ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడ అన్ని యూనిట్స్ అన్ని ఒకటే డైరెక్షన్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా, ఏ ప్రాబ్లం అయినా కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కాదు. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో ఇక్కడ ఎంఎం అని ఉంది, ఇదేమో మీటర్ అని ఉంది. సో రెండు తేడా ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, దీన్నన్నా మార్చుకోవాలి లేదా దీన్నన్నా మార్చుకోవాలి, ఏది ఈజీగా ఉంటే అది మార్చుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటికీ కామన్ గా ఉంది కాబట్టి h1 ప్లస్ h2 ప్లస్ h3 ఇక్కడైనా సరే లేకపోతే ఏది ఇక్కడైనా సరే ఇవన్నీ ఒకటే దగ్గర ఉన్నాయి కాబట్టి వీటిని మీటర్ ని ఎంఎంస్ లో మార్చాలంటే ఏంటి, ఈజీగా 10⁻³ అంటే అంతే కదా, 1 మీటర్ అంటే ఎంత 1000 mm. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10³ చేసేస్తారు, అయిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 10³ కాబట్టి ఆటోమేటిక్గా ఇట్లా మీకు వచ్చేస్తుంది. సో ఈజీగా చేసేయచ్చు. సో ఇలా మీకు ప్రాబ్లం వస్తుందండి. ఓకేనా, సో ఈ విధంగా ఈ ఎప్పుడైనా ప్రాబ్లం జేఎన్టీ పేపర్లో కానీ ఎప్పుడైనా డెరివేషన్ ఒకటి అడిగి ప్రాబ్లం ఒకటి అడుగుతాడు, లేదా డెరివేషన్ అడిగి దాని రిలేటెడ్ ప్రాబ్లం అడుగుతాడు. సో అట్లా వాడి ఇష్టం, ఆ టైంకి ఎలా మారుస్తాడో అట్లా. ఓకేనా, సో థ్యాంక్ యూ.